అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా వరకు అందరికీ హెల్ప్ అయ్యే ఒక మంచి టిప్ని షేర్ చేస్తున్నానండి. నచ్చితే కనుక ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. మరి ఇంట్లోనే చాలా ఈజీగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లో మనకి దొరికే కొన్ని వస్తువులతోటి పీతాంబరి పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. హోమ్ మేడ్గా అనమాట. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో ఉండే రాగి ఇత్తడి వస్తువుల్ని, పూజా సామాన్లని ఎంచక్కా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ పర్పస్కి ఇలా చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో అయితే చాలా వరకు ఇత్తడి బిందెలు అనేవి, రాగి వస్తువులు కానీ లేదంటే పూజా సామాన్లు కానీ చాలా ఉండనే ఉంటాయండి. చానాల నుంచి అవి వాడకుండా పక్కకు పెట్టేసినట్టయితే అవి నల్లబడిపోయి జిడ్డు పట్టేసి గార పట్టేసి చూడడానికి అసలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా ఎంచక్కా ఈ పౌడర్ని ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తల మెరుస్తూ వస్తాయి అనమాట ఈ పౌడర్ని యూజ్ చేసుకోవడం వల్ల. ఇంకా ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అసలు అవసరమే లేదు. సో వీటిని క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట. చాలా వరకు ఇంతకుముందు రోజుల్లో అయితే మన బామ్మలు, అమ్మమ్మలు అయితే ఇంట్లో చింతపండు కానీ లేదంటే పెరుగు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటితోటి అయితే క్లీనింగ్ చేసేవాళ్ళు అనమాట. కానీ చాలా వరకు ఇప్పుడు మారిపోయిందండి. పీతాంబరి పొడి అనేది బయట షాప్స్లో దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకొని ఎంచక్కా క్లీన్ చేసుకుంటున్నారు. కానీ అది కూడా ఒక్కోసారి దగ్గరలో లేని వాళ్ళ కోసం అనమాట ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇప్పుడు దీనికోసం ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక గిన్నెని కానీ లేదంటే ఇలా బౌల్ని కానీ తీసుకోవాలండి. ఈ కిందుట్లో నేను వచ్చేసి బియ్యం పిండి అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం, ఇక మీరు పౌడర్ని ఎంతైతే తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఈ బియ్యం పిండిని అయితే తీసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండిని అయితే తీసుకోవచ్చు అండి. మీకు దగ్గరలో గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఈ రెండింటిలో ఏదున్నా తీసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇది మనము పౌడర్ లాగా చేసుకోవడానికి మాత్రమే అండి, రుద్దుకోవడానికి. ఈ విధంగా తీసుకున్న ఈ బియ్యం పిండిలో అంటే మీరు ఇది తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నారంటే మీరు ఎప్పుడంటే అప్పుడు క్లీనింగ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఊరికే మనం ఇది రెడీ చేసుకునే పని లేకుండా ఒక డబ్బాకి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న ఈ బియ్యం పిండిలో ఫస్ట్ వచ్చేసి నిమ్మప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట, 1 స్పూన్ వరకు. ఈ నిమ్మప్పు అనేది చాలా వరకు అందరికీ ఐడియానే ఉంటుందండి. ఇంట్లో కూడా ఉంటుందన్నమాట, పులుపు ఎక్కువగా ఉంటుంది నిమ్మప్పు అనే దాంట్లో. సో మనం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగా క్లీన్ అవుతాయి అనమాట ఈ రాగి ఇత్తడి వస్తువులన్నీ కూడా. ఈ విధంగా నిమ్మప్పు యాడ్ చేసుకొని ఈ నిమ్మప్పు లేని ప్లేస్లో మీరు కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్నైనా రసం తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒక చెక్క వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత 1 స్పూన్ వరకు సర్ఫ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే అండి, బయట నుంచి ఏం తెచ్చుకునేవి కావన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవే. కిందిట్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇంపార్టెంట్ అయితే కాదనమాట. కొంచెం ఆ కలర్ మనకు కనిపించడం కోసం ఆ పీతాంబరి పొడి అనేది కొంచెం మనకి ఆరెంజ్ కలర్లో, రెడ్ కలర్లో అలా కనిపిస్తుంది కదా, అలా అనిపించడం కోసం మాత్రమే ఇది యాడ్ చేసుకుంటున్నాను, ఇంపార్టెంట్ అయితే కాదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం అందులో నిమ్మప్పు వేసాం కదండి, ఆ నిమ్మప్పు అంతా కూడా మనకి పౌడర్ లాగా అవ్వడం కోసం ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. జస్ట్ 1 నిమిషం అలా వేసి తీసే సరిపోతుంది. ఎక్కువగా మనకి ఇదేం పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, మనం వేసుకునే అన్నీ కూడా ఆల్రెడీ పౌడర్సే కాబట్టి అనమాట. ఈ విధంగా వేసి తీసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు ఇది కొంచెం స్క్రబ్బర్ మీద వేసుకొని నేను క్లీన్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. చానాల నుంచి వాడకుండా పక్కకు పెట్టేసినవి మాత్రమే నల్లబడిపోయి ఉంటాయండి. కొంచెం మనం అప్పుడప్పుడు క్లీన్ చేసేవైతే మామూలుగానే ఉంటాయి, కానీ మనం డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాము. ఇంట్లో ఉండే పూజా వస్తువులు కానీ లేదంటే రాగి ఇత్తడి వస్తువులు అనేవి అప్పుడప్పుడు ఒక వారానికో లేదంటే నెలకో మనం క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. బట్ అప్పటికి అవి వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అవి నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. రాగి కానీ ఇత్తడి కానీ లేదంటే పూజా సామాన్లు ఇంకేవైనా సరే ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట చాలా ఈజీగా. చూస్తారు కదండి, నిజంగా పీతాంబరి పొడి ఎలా ఉంటుందో అలానే వచ్చేసింది కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న డబ్బాకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం చేయి దగ్గరలో దీన్ని పెట్టుకున్నామంటే, అంటే పాత్రలు క్లీన్ చేసేటప్పుడు దగ్గర పెట్టుకుంటే మనం ఇంట్లో ఉండే ఈ రాగి ఇత్తడి వస్తువులే కాకుండా మనకి స్టీల్ గిన్నెలు లాంటివి ఉంటాయి కదా, ఎక్కువగా జిడ్డు పట్టేసిన గిన్నెలు ఉంటాయి, లేదంటే ఆయిల్ క్యాన్స్ని డైలీ వాడుతూ ఉంటాము, అవి కూడా జిడ్డు పట్టేసి ఉంటాయి అనమాట. దానికోసం చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాము, తొందరగా అస్సలు క్లీన్ అవ్వవు అనమాట అవి ఎంత క్లీన్ చేసినప్పటికీ. పండగల టైంలోనైతే ఇక ఉన్న గిన్నెలన్నీ కూడా ముందేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు లిక్విడ్ తోటో సోప్ తోటో కాకుండా ఇలా ఈ పౌడర్ తోటి క్లీన్ చేసుకోవడం వల్ల ఎంచక్కా తల మెరుస్తూ వస్తాయి అన్నమాట. ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లను కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ పౌడర్ తోటి.
చూస్తున్నారు కదండి, ఇలా క్లీన్ చేసుకోవడమే అనమాట. స్క్రబ్బర్ మీద కొంచెం పీతాంబరి పొడిని వేసుకొని తడి చేసుకొని మనం ఏ వస్తువుని అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఎంచక్కా క్లీన్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను స్టార్టింగ్లో నిమ్ముప్పు లేకపోతే నిమ్మకాయని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా రసంని. అలా యాడ్ చేసుకునేటప్పుడు ఒక చక్కెర యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా యాడ్ చేసుకుంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇందాక చెప్పడం మర్చిపోయా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సో మనకి ఇలా పౌడర్ లాగా ఉండాలి, ఛానల్ వరకు వాడుకోవాలంటే మాత్రం ఆ నిమ్మకాయ రసం అనేది కొంచెం తక్కువగా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక చెక్క సరిపోతుంది. ఇలా రాగి ఇత్తడి వస్తువుని క్లీన్ చేయడమే కాకుండా ఇంకా చాలా మెథడ్స్లో చాలా రకాలుగా ఈ రాగి ఇత్తడి వస్తువుని క్లీన్ చేసుకోవడం చూపించాను. అలానే మనకి ఎక్కువగా నల్లబడిపోయిన వెండి వస్తువులు ఉంటాయి కదండి, సిల్వర్, అది క్లీన్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూపించాను అనమాట. చాలా బాగా వ్యూస్ వచ్చాయండి దానికి కూడా. ఇంకా గోల్డ్ క్లీనింగ్ ఎలా అనేది కూడా చూపించాను అనమాట. దానికి కూడా లక్షల్లో వ్యూస్ వచ్చాయి. సో తప్పకుండా అవన్నీ కూడా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయండి. ఈజీ మెథడ్లో చాలా వరకు అందరూ ఈజీగా చేసుకునేలాగైతే చూపించాను అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియోని చూస్తున్న వారైతే అవన్నీ కూడా తప్పకుండా చూసేయండి. మీ అందరికీ చాలా హెల్ప్గా అనిపిస్తాయి అనమాట ఆ వీడియోస్ అన్నీ కూడా. సో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చూసారు కదండి, ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవడమే అనమాట. మంచి షైనీగా తలతల మెరుస్తూ అయితే కనిపిస్తాయండి. చాలా బాగా అనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గర పొడి క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చక్కగా అదంతా కూడా తుడిచేసుకోవాలన్నమాట. తడంతా లేకుండా తుడిచేసుకుంటే మనకి నల్ల మచ్చలు లాంటివి ఈ పాత్రల మీద పడకుండా ఉంటాయి అన్నమాట. నీట్గా ఉంటాయి. శుభ్రంగా తుడిచేసుకొని వీటిని ఫ్యాన్ గాలికి ఒక 2 నిమిషాలు ఆరబెట్టేసి ఒక కవర్లో, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి చక్కగా మనం దాచిపెట్టుకున్నామంటే ఇక చాలా వరకు ఇవి అస్సలు నల్లబడకుండా ఉంటాయి అనమాట. గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి అస్సలు నల్లబడకుండా ఉంటాయి. ఇవైతే మంచి మంచి చిన్న చిన్న టిప్స్ అనమాట. ఈ రాగి ఇత్తడి వస్తువుని క్లీన్ చేసుకున్న తర్వాత దాచిపెట్టుకునే విధానం అయితే చూపించాను అనమాట. మన ఇంట్లో ఏదో ఒకటి అయితే తప్పకుండా ఉంటుందండి. ఇలా పాలు పొంగిచ్చే చిన్న చిన్న గిన్నెలు అనేవి కాదు, పెద్ద పెద్ద బిందెలు లాంటివి, లేదంటే గోళాలు, బకెట్లు, ఇట్లాంటివి ఇత్తడివి అయితే చాలా ఉండేవి ఇంతకు ముందు రోజుల్లో. ఇప్పుడు తగ్గిపోయాయిలేండి. ఓన్లీ పాలు పొంగిచ్చే గిన్నె, అలానే పూజా సామాన్లు ఇట్లాంటివే ఉంటున్నాయి ఇత్తడి వస్తువులు అంటే. సో అలా పెద్దవి ఉన్నా కూడా మనం ఎక్కువగా ఇబ్బంది పడకుండా, చేపెట్టి బుద్ధి ఎక్కువగా శ్రమ తీసుకోకుండా ఇలా క్లీన్ చేసుకుంటారని చెప్పేసి ఈ చిన్న వీడియోని మీ అందరికి షేర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ నా వేరే కామెంట్స్ అయితే ఏం పెట్టొద్దండి. సో ఇంట్లో పీతాంబరి పొడి లేని వాళ్ళ కోసం మాత్రమే చూపించాను. ఉన్న వాళ్ళు ఎంచక్క దాన్ని యూజ్ చేసుకోండి, లేని వాళ్ళు మాత్రం ఎంచక్క ఇలా తయారు చేసుకొని వాడుకుంటారని చెప్పేసి అయితే చూపించాను అనమాట. సో మీకు ఈ టిప్స్ నచ్చినా అండ్ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.